తీసుకొస్తున్నాం, హాకాయ్ 3.0 అనేది తీసుకొస్తున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా ఈ పోలీసింగ్ అంశాల్లో వాడుకోవాలనేది ఒక టీం ఫామ్ చేసి హెడ్ క్వార్టర్లో అక్కడి నుండి అందరికీ ట్రైనింగ్ అదంతా ఇచ్చి కూడా ఆ దశలో మేము ప్రయత్నిస్తున్నాం. ఈరోజు ఖమ్మం కమిషనరేట్లో కొన్ని అంశాలపైన దృష్టి సారించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ అనేది చాలా బాగా జరుగుతుంది. మేము ఇప్పుడు నార్కోటిక్స్ మాదక ద్రవ్యాలపైన దృష్టి సారించాం. ఎందుకంటే మన రాష్ట్రానికి మన దేశానికి దీంతో ముప్పు అనేది చాలా పెద్ద ఎత్తున ఉంది. మన వచ్చే తరం ఏదైతే ఉందో మన పిల్లలు భవిష్యత్తు మనం ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే అంధకారంలో చేరే అవకాశం ఉంది. పెడ్లర్లు ఎవరైతే ఉన్నారో, ఈ గంజాయి తయారు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, స్మగ్లర్స్ ఎవరైతే ఉన్నారో వారిని చాలా గట్టిగా వారి పట్ల మేము వివరించబోతున్నాం. నిన్న కూడా చెప్పాను, వీరికన్నా ఆ మావోయిస్టే బెటర్ అని ఒక స్టేట్మెంట్ లాగా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు ప్రతి ఇంట్లో దూరుతున్నారు, ప్రతి ఇంట్లో ఉన్న పిల్లల్ని టార్గెట్ చేస్తున్నారు. స్కూల్స్ దగ్గర పాన్ డబ్బాల్లో చాక్లెట్లలో గంజాయి ఇటువంటివి మత్తు పదార్థాలు కలిపి వాళ్ళు తినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి దారుణమైన పని ఏదైతే జరుగుతుందో దాన్ని అందరం కూడా కలిసి కట్టుగా పోలీస్ డిపార్ట్మెంటే కాదు, మాకు ప్రజల సహాయం అవసరం అవుతుంది, మీడియా సహాయం అవసరం. వాళ్ళు ఎంత ముందంజలో ఉండేది ముందు గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో వాళ్ళకు నెలవారీగా ఒక సంవత్సర కాలంలో ఏదైతే ఉత్పత్తి జరిగేదో అదే ఏ విధంగా దెబ్బతిన్నది ఈ సమస్య వల్ల. దానిపైన అరైవ్ అలైవ్ అని ఒక ప్రోగ్రామ్ ఏదైతే కొనసాగిస్తున్నామో దానివల్ల కొన్ని మరణాలు తగ్గాయి. యాక్సిడెంట్స్ జరిగే హాట్స్పాట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువ శాతం జరుగుతున్నాయి యాక్సిడెంట్స్, అవన్నీ గుర్తించడం జరిగింది. అక్కడ కొన్ని మార్పులు చేర్పులు చేసి అక్కడ జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా యాక్సిడెంట్స్ తగ్గించే అవకాశం ఉంటుంది. డ్రంక్ డ్రైవింగ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా పెరిగింది, అది ఇంకా పెంచాలని కూడా చెప్పడం జరిగింది. సో ఈ విధంగా ఈరోజు ఖమ్మం జిల్లా పర్యటించడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఆఫీసర్ అందరినీ కలిసి వారికి దిశ నిర్దేశం చేయడం అనేది జరిగింది.